మినిట్స్ దమ్ చేస్తే అయిపోతుంది అన్నమాట. కప్పేసి కర్రీ అయితే అయిపోయింది, ఇక తినడమే లేట్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. నేనైతే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను, వంట వండేసి బోళ్ళన్నీ తోమేసి క్లీన్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే మా ఆయన అయితే లేడు, మా ఆయన అయితే సారీ ఫంక్షన్కి ఫోటోలు తీయడానికి పోయిందన్నమాట. ఆయన ఉన్నప్పుడే అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇక వీళ్ళైతే అస్సలు ఇంత లేరన్నమాట, షాప్లో చూసుకుంటా వీళ్ళని చూసుకుంటున్నాను. మా కృతిక అయితే ఇట్లా ఆడుకుంటుంది. ఏం డ్రెస్ చేసిందో చూపెడుతుందండి. ఇది చూసారు కదా, ఇవన్నీ తంబాకు పొట్లాలు, ఇవన్నీ కింద పడేసింది నా కృతిక అన్నమాట. ఇక అయితే ఇట్లా చేస్తుంది. హాయ్ చెప్పండి. అమ్మ అయితే ఇక ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రాక్టీస్ చేస్తుంది మా చైత్ర పాప అయితే. ఇవి మొత్తం అన్నీ ఒక డబ్బాలో వేద్దాం చైత్ర, ఒక డబ్బా తీసుకురా మమ్మీ. మా ఆయన లేకుంటే మా పరిస్థితి ఇదన్నమాట, కానీ తప్పదు కదా, వెళ్ళాల్సి వచ్చిందనమాట. సారీ ఫంక్షన్కి ఒక ఫోటోలు తీయడానికి పిలిచారన్నమాట. ఇక మా ఆయన ఎప్పుడే వెళ్ళిండు, వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ ఇక ఆయన రీచ్ అయిందో లేదో ఆ ఊరికి, కానీ మా మొత్తం ఇక మా షాప్ చిందరవందరగా చేసేసింది మా కృతిక పాప అయితే. అసలు వినడం లేదు. హాయ్ చెప్పు నువ్వు. చూడండి మళ్ళీ ఎటో వెళ్తుంది, బయటికి వెళ్తున్నావా? అదే ఇది మొత్తం ఎరుగెట్టున్నాను అన్నమాట నేను. నేనైతే అస్సలు విన్నది. మా ఆయన లేకుంటే నాకు భయపడదన్నమాట వీళ్ళు. మా ఆయన ఉంటే భయపడతారు, లేకుంటే ఏం లేదు అన్నమాట. ఇవన్నీ ఒక కుప్పగా పడేస్తుంది, నీడి కట్టలు ఇవన్నీ ఒక దగ్గర పడేసింది అన్నమాట. మళ్ళీ ఎటో వెళ్తుంది, మళ్ళీ నాకే పడేస్తాను. చూడండి, నాకే పడేస్తున్నావా? ఇవన్నీ ఏరేస్తున్నా. చూసారు కదా, మా ఆయన లేకుంటే నా పరిస్థితి ఏదన్నమాట. పిల్లలతోటి మామూలుగా ఉండదు వీళ్ళతోటి. చూడండి, ఈ పేపర్లు, ఈ పలకలు, ఈ గ్లాసులు మొత్తం పడుతుంది. మా ఆయన వెళ్తున్నాడని ఆ సెటర్ అయితే తీయలేదు, అట్లానే ఉంది అన్నమాట. మా చైత్ర పాప అయితే ఒక బాక్స్ తీసుకొచ్చినావా? ఆ బాక్స్లో పెడదాం మమ్మీ. మా పాప అయితే ఇక బాక్స్ తీసుకొచ్చింది, ఆ బాక్స్లో మొత్తం సర్దేద్దాం మమ్మీ. ఆమె దొబ్బుతాను నువ్వే. ఇవి మొత్తం సర్దుతాండి పాపం, నాకు సాయం చేస్తే ఈ గొడవ నచ్చి మూత పెడతాను. మళ్ళా పెట్టు ఎటు వెళ్తాను, ఇటు కొడతాను కొరకడానికి రెడీ అయిపోయి. ఇటు చూడు, ఇటు నీకు క్రీమ్ బిస్కెట్ ఇవ్వన్నా, బిస్కెట్ కేక్ ఇవ్వన్నా, కేక్. మా చైత్ర పాప అయితే హెల్ప్ చేస్తాను నాకు. చూడండి, గుడ్ గర్ల్. చూస్తున్నారు కదా, మా చైత్ర మొత్తం సర్దేస్తుంది ఇక్కడ. స్కూల్ ఉందా లేదా? 2 రోజులు ఉందా స్కూల్? అయితే 2 days లేదనుకుంది, 3 days అట. క్రిస్మస్ హాలిడేస్ అన్నమాట. ఆమె అయితే బెలూన్ ఊదుతుంది, బెలూన్ పట్టుకుంది ఊదుతుంది. ఆమెకి ఊదొస్తుంది మరి, ఇదిగో అట్లా ఊదుతుంది. అది ఉండని, అదే బెలూన్ ఏదో ఒకటి బెలూన్ ఒక మాదిరిగా ఊదుతుంది. కృతిక అయ్యమా చూపెట్టు. వీళ్ళు విన్నారన్నమాట, నా మాట అస్సలు విన్నారు. మా ఆయన మాట తప్ప నా మాట విన్నారు. నాకు అసలు భయపడదే, మా కృతిక అయితే అస్సలు భయపడది. అందిన్నావా బెలూన్ని ఒక మాదిరిగా ఊదుతుంది. ఊదొస్తుందా నీకు? ఊదొస్తుందా? హాయ్ చెప్పు నువ్వు, హాయ్ చెప్పు. ఫోన్ కెమెరా అటు తిప్పితే ఇటు నుంచి నువ్వు కనిపిస్తావు, అటు నుంచి నేను కనిపిస్తా అంటాను. మొత్తం పెడతాంది మా చేతి అయితే. మూత పెట్టేసి క్యాప్ పెట్టేసి మళ్ళీ తీస్తాను. క్యాప్ పెట్టేసి చాలు, ఇక
పెట్టేసాయి. పెట్టేసాయి, పెట్టు, క్యాప్ పెట్టేసి. ఇప్పుడు ఎట్లా చేస్తావు తీయని చూడండి, ఇప్పుడు ఎట్లా తీస్తారు తీ అంటుంది. గుడ్డు దాండి అది చాలు, ఇక చాలు. ఈమెమో తలాడిస్తాను. కృతిక, కృతిక డాడీ ఎటు పోయిండు చెప్పు. కృతిక డాడీ ఎటు పోయిండు చెప్పు. మళ్ళీ ఆమె చదువుతా అంటాను. బీడి కట్టలేరే అక్కడ పెడతాను. డాడీ ఎటు పోయిండు. డబ్బాని లేపుతాను. అక్కడ పెట్టేసి పెట్టేసి పెట్టు, అక్కడ పెట్టు, పెట్టు. హాయ్ చెప్పు. చైత్ర నువ్వురా. వీళ్ళిద్దరు అయితే ఇక్కడ కూర్చున్నారు, అల్లరి చేస్తున్నారని ఒక క్రీమ్ బన్ అయితే తీసేసి ఇచ్చేసినాను అనమాట. ఇద్దరు సప్లై కూర్చొని తింటున్నారు. బాగుందా? హాయ్ చెప్తాను ఇప్పుడు. నువ్వు చెప్పు. ఆమె చెప్పదా ఇట్లా ఇట్లా. డాడీ ఎటు పోయిండు కృతిక? డాడీ ఎటు పోయిండు? వాళ్ళు ఇగో అటు పోయిండట. డాడీ పోతున్నప్పుడు అయితే ఫుల్ ఏడ్చింది అనమాట. మా ఆయన పోతున్నప్పుడు ఆమె ఒక 15 నిమిషాల పాటు ఆగకుండా గుక్క పెట్టి ఏడ్చింది. ఇప్పుడు ఇక సైలెన్స్ అయిపోయి ఆ పొగాకు మొత్తం పడేసింది కోపంతో తంబాకు పొట్లేలు. ఇప్పుడైతే ఇక కామ్ అయిపోయింది. బన్ ఇచ్చేసరికి క్రీమ్ బన్ అనమాట. రోజు ఒకటైతే తింటుంది మా కృతిక. మా చైత్ర తిన్నది, ఎందుకంటే ఆమె ఫస్ట్ జలుబు దగ్గు తొందరగా అయితే ఆమె కృతిక అయితే తొందరగా కావాలన్నమాట. ఇక మా చైత్ర అయితే తింటుంది. సగం సగం ఇచ్చేస్తున్నా. ఇది ఎట్లా తింటున్నా. అట్లా చేయొద్దు. డొనెట్ కేక్ అంటారు దీన్ని. మా ఊర్లో అయితే డొనెట్ కేక్ అంటారు, ఇక్కడ ఏమంటారు తెలియదు నాకు. మా చిన్న పాప అయితే ఫ్రిడ్జ్ మీద మొత్తం పాలు పారబోసింది. ఇట్లా ప్యాకింగ్ మొత్తం ఇట్లా చేసేసి పాలు పారబోసింది అన్నమాట. మా ఆయన వచ్చేసరికి ఇది మొత్తంతో చేయాలా, లేకుంటే నన్ను తిట్టాడనమాట, నువ్వేం చేస్తా ఉన్నావని. ఈ కోళ్ళు అయితే అస్సలు ఉంటలేవు. కోళ్ళతో క్లీన్ చేసేస్తాం. మా చోటుగాడైతే ఇక్కడ పండుకుని ఉన్నాడు మంచిగా. చూడండి హాయిగా పండుకున్నాడు. అడిగే మంచిగా ఉన్నది. కృతిక అద్దురా. ఇదో కోడిని కట్టడానికి అని చూడండి వేస్తూ ప్రయత్నాలు చేస్తాను. రారా. మొత్తం పాలు పారబోసింది. ఇట్లా కోళ్ళని కొట్టేసి తుడిచేస్తాను అన్నమాట. లేకుంటే మా ఆయన వచ్చి తిట్టాడు, కానీ ఎందుకు ఇట్లా చేస్తారు, ఫ్రిడ్జ్ మంచిగా ఉంటుందా, ఖరాబ్ అవుతుంది కదా అని మొత్తుకుంటాడు అన్నమాట. కనపడడానికి కూడా మంచిగా కనపడదు కదా, అందుకే ఇంకా క్లీన్ చేసేస్తున్నా. మా తాత అయితే ఇక బయట మాట్లాడుతున్నాడు అనమాట. చెల్లి పారేసింది కదా. చెల్లి రైటు పేపర్తో తుడుస్తానన్నమాట. అద్దం ఎప్పుడైనా సరే పేపర్ తోటి తుడవాలి కోలిన్ వేసినప్పుడు, లేకుంటే మడకలు మడకలుగానే ఉండిపోతాయి. అంత క్లీన్ చేయాలి. రెండు ప్యాకెట్లో కోలిన్ వేసి క్లీన్ చేసేసుకుంది మొత్తం. లోపల పెట్టుకోండి. అద్దు ఉండండి. క్లీన్ చేసేసిన చూడండి. పాలు మొత్తం పారబోసింది. పేపర్ తోటి క్లీన్ అయ్యేసరికి క్లీన్ అయిందనమాట. మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. కూల్ డ్రింక్స్, పెరుగు ప్యాకెట్స్, బాదం పాలు, అందరూ స్టాక్ మొత్తం కూడా తిన్నా.
ఇదైతే మేము నీళ్ళు వేడి చేసుకుని కట్టెల పొయ్యి అన్నమాట. మాకైతే ఎక్కువ ప్లేస్ లేదు. ఇక బాత్రూమ్స్కి ఇటు ఇంటికి మధ్య కొంచెం సంది ఉన్నది అన్నమాట. ఇది మామూలుగా అక్కడే ఇక పొయ్యి పెట్టేసి నీళ్ళు పెడతామన్నమాట. ఇప్పుడైతే ఇది బూడిద మొత్తం తీసేసి అలుకుతా. నిన్నైతే ఇది మొత్తం అలికేసి అలుకుతా అన్నమాట. ఈ బూడిద మొత్తం తీసేసి మాకైతే ప్లేస్ లేదు, కొంచెమే ప్లేస్ ఉంది. దాంట్లోనే ఇక తట్టి తీసుకురాకపోతే అయిపోయింది. ఇది 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 పెద్దది ఇక్కడ ఉన్నది. ఇట్లా బూడిద మొత్తం తీసేసి అలికేసి ఇక ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసిన. మళ్ళీ పోయి దాని ప్లేస్లో అది పెట్టేసిన అన్నమాట. అలా ఇక వీలు ఉంటుంది నీళ్ళు పెట్టడానికి. రోజు ఇలాగే ఇక పని అయిపోయిన తర్వాత స్నానాలు గిన్నెలు అయిపోయిన తర్వాత పొయ్యి తీసేసి బూడిద పారేసి అలిగేసి ముగ్గేస్తాను అన్నమాట. పాపలు ఇద్దరైతే పండుకుంటారు. చీకటి గుండి మీకు చూపిస్తానండి. చిన్న పాప వచ్చేసి పిల్లలలో పండుకుంది కరెక్ట్. మా పెద్ద పాప ఇక్కడ పక్కన పడుకుంది, చిన్న పాప ఇక్కడ పడుకుంది అనమాట. అందుకే నా పని మొత్తం నేను చేసుకుంటున్నాను. సో ఈవినింగ్ అయిపోయినదన్నమాట. మా అయితే రాలేదు ఇంకా. నేనైతే వంకాయ ఆలుగడ్డ కూర చేద్దామని కట్ చేసుకున్నాను. ఇక ఇవి కూడా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు. కడాయి అయితే పెట్టేశాను. మా ఇద్దరు పాపలను అయితే మమ్మీ పట్టుకుని అమ్మ వచ్చిందనమాట. మా ఆయన లేడని మా అమ్మ అయితే వచ్చింది. మా అమ్మ వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని ఉన్నది. వంకాయ కర్రీ చేసి ఇక మమ్మీ కూడా వచ్చింది కదా అని బగారా అయితే చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పోసేసిన. ఇక అన్నీ కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టేసిన అనమాట. మా పాపలను అయితే మమ్మీ ఆడిస్తుంది. నూనె అయితే వేడైపోయింది. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు, వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు బాగా కలిపేస్తున్నాను. యాక్చువల్లీ నేను వంకాయ మసాలా కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ వంకాయలు ఎక్కువగా లేవు, కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని పుచ్చిపోయినాయి, వెళ్ళినాయి. వాళ్ళు ఇచ్చారు కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇలా దూరగా ఫ్రై చేసేసాను. ఫ్రై చేసిన తర్వాత అయితే టమాటాలు కూడా వేసేసాను. ఉడికిపోతున్నాయి అన్నమాట. అంతవరకు ఆలుగడ్డ వంకాయలు వాష్ చేశాను. ఫస్ట్ ఒకసారి వాష్ చేస్తే కట్ చేసుకున్నాను కానీ మళ్ళీ ముక్కలని వాష్ చేసుకొని ఇట్లా అయితే వేసేసుకుంటున్నాను.
కర్రీ పెట్టేసి ఇక బగారన్నం అయితే వేస్తాను ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఇక ఏ టైంకి వస్తాడో తెలియదు, అందుకే మమ్మీని అయితే రమ్మన్నా, ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని పిల్లల్ని కట్టుకోవడానికి. బగారా చేయడానికైతే ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఫస్టే కర్రీకి ప్రిపేర్ చేసేటప్పుడే ఇవి కట్ చేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఇవి కొన్ని మసాలాలు తీసుకున్నాను. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్న బండ పువ్వు, ఒక ఇలాచి, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు అయితే తీసుకున్నాను. ఇక అల్లం వెల్లుల్లి అయితే దంచేసుకున్నాను. కొద్దిగా ఉంది కానీ సరిపోదని దంచేసుకుంటున్నాను. కడాయి పెట్టేసి ఆయిల్ కూడా పోసేసాను దాంట్లో. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను. దీంట్లో ఆనియన్స్ వేసుకున్న వెంటనే పచ్చిమిరపకాయలు, ఇలా అయితే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మసాలాలు వేసుకుంటున్నాను. దీంట్లో మసాలాలు వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకుంటూ వేసుకున్నాను. వేసేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కూర అయితే అయిపోతుంది. ఆవిరికి ఉడికిస్తాను. వాటర్ అయితే పోయాలి. పైన ప్లేట్లో వాటర్ పోసేసాను. ఇప్పుడైతే దీంట్లో నీళ్ళు కొద్దాం. గిన్నెలు అయితే కడిగేటివి ఉన్నాయి. చాయ్ ఈవినింగ్ టైంలో చాయ్ వేసి తాగినాను అనమాట. వాటర్ పోసేస్తున్నాను. మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసేస్తున్నాను అనమాట. మా అమ్మ దగ్గర మంచిగా ఆడుకుంటున్నారు ఇక పిల్లలు. వాటర్ అయితే పోసేసుకున్నాను. కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత బియ్యం వేసేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చు అన్నమాట. సో బగారా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసేసాను. 5 minutes దమ్ చేస్తే అయిపోతుంది అన్నమాట. కప్పేసి కర్రీ అయితే అయిపోయింది. ఇక తినడమే లేట్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.